163 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 163 లేచి నిలబడి మనం పాడుకుంటామండి. ఒకటో చరణము 1-4-7 1-4-7 చరణాలు వాడుకుంటామండి. ఒకటి 4-7 వాడుకుంటామండి. చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, గొప్ప రుచి
దయచేసి గమనించండి. చివరి చరణం ఆడుకునే సమయంలో ముందుకు జరిగి కూర్చుంటాం. దయ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా ముందుకు జరిగి కూర్చోవాలని మనం చేస్తూ ఉంటాం. ముందుకు జరిగి ఉంటాం. ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది రుచి చూచి ఎరిగితిని రుచి చూచి ఎరిగితిని దయచేసి కూర్చుంటామండి. ఇంతవరకు మనం ప్రియమైన వాళ్ళారా ప్రభుని ఆరాధిస్తూ వచ్చిన మంచిదే. మనమందరం కూడా దేవుడికి ప్రభుకి ఎంతో కృతజ్ఞులం అయి ఉండడం అనేది ప్రభు సంతోషించే విషయం. బలలో పాల్పొందుట కొరకై 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 6-7 వచనాల వరకు కలిసి చదువుకుంటామండి. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనం వరకు కలిసి మార్చి చదువుకుంటామండి. పేజీ నెంబరు 368. చదవగలిగిన వారందరూ కూడా దయచేసి అందరం కలిసి చదవాలండి. అందరం కలిసి చదువుకుంటాం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. ప్రవక్త అయిన షమయ రెహబాము నొద్దకును షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల ఎద్దుకును వచ్చి మీరు నన్ను విసర్జించిదిరు గనక నేను మిమ్మల్ని షీషకు చేతిలో పడనిచ్చి యున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఏడవ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. వారు తమ్మును తాము తగ్గించుకునుట యెహోవా సూచెను గనుక యెహోవాకు షమయకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకునేరు గనక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక
త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు, వందనాలు. ప్రభా, సండే స్కూల్ పరిచయంలో సహాయం చేయండి. వచ్చిన మీ ప్రజలందరూ బట్టి వందనాలు. ప్రభా, ఈ నమస్కారాన్ని లేఖనాల జ్ఞాపకం తీసుకుంటుండగా మా ఆత్మీయ జీవితాలకు క్షేమకరంగా మేలుకరంగా సిద్ధపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించుకుంటాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ రెహబాం అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఒక రాజు. ఎవరంటే రెహబాము. రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు దేవుడి ద్వారా. తర్వాత బలపరచబడుకున్నాడు. బలపరిచి ఉన్నాడు. ఇంకా ఏం ఇబ్బంది లేదు. రాజ్యం అంతా స్థిరపడిపోయింది. ఏ కొరత లేదు. ఇంకా తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని సవాసాన్ని విడిచిపెట్టినారు. మన భాషలో చెప్పాలంటే వాక్యం లేదు, దేవుని యొక్క ప్రార్థన లేదు, దేవుని సహవాసం లేదు, దేవుని చిత్తం లేదు, ఏం లేదు. ఇంకా దేవుని పూర్తిగా మర్చిపోయినారు వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలందరూ, రాజు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించినారు. దేవుడు చూసి ఒక శత్రువును పంపించినాడు. శత్రువు చేతికి అప్పచెప్పినాడు. ఆయన వచ్చి రెహబాం రాజును పట్టుకున్నారు. అంతలో మధ్యలో ప్రవక్త వచ్చినాడు. షమయ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి విషయం చెప్పినారు వారికి, అధిపతులకు అందరికీ. ఏం చెప్పినాడంటే, మీరు ఈ విధంగా శత్రువు చేతిలో చిక్కడానికి కారణం ఏంటంటే, మీరు దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించినారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించినారు, కనుక శత్రువు చేతిలో మీరున్నారయ్యా అని చెప్పినాడు సేవకుడు వచ్చి. అప్పుడు వారందరూ చేసిన పని ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు చదవండి 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని. ఇప్పుడు మనకు న్యాయం ఉండదు. దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా కొన్నిసార్లు మనం ఉండం, కానీ దేవుడేమో ప్రతిదీ మనపై కృప చూపాలా, ప్రతిదీ కనికరించాలా, ప్రతిదీ ఆశీర్వదించాలా, ప్రతిదీ జీవించాలా, ఆరోగ్యం ఉండాలా, అన్నీ అనుకూలంగా ఉండాలా. చిన్న విషయం అనానుకూలంగా ఉంటే చాలు వెంటనే ప్రభువును మనము అనుమానిస్తాం. ప్రభువునిపై కొంచెం అలుగుతాం ప్రభుపై. ఏంది ప్రభా, ఏంది ప్రభా అని. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే, నిజమే కదా, మేము ఈ విధంగా చేతిలో చిక్కుకోవడానికి కారణం ఏంటంటే, మేము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినాం కదా, అసలు దేవుడిని మర్చిపోయినాం కదా మేము. దేవుడు ఇది మాకు న్యాయమే చేసినాడు, నిజమే అని వాళ్ళు ఒప్పుకున్నారు. వారు ఒప్పుకున్నట్టును బట్టి ఏం జరిగిందంటే, 7వ వచనం చదవండి. 7వ వచనం. వారు తమను తాము తగ్గించుకొనుట చాలక. ఇప్పుడు దేవుడు చూడాలంటే ఏం చేయాలండి? మనల్ని మనం తగ్గించుకోవడం అవసరము. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని దేవుడు చూడాలంటే ఈ రాజులు, అధిపతులు, రెహబాము రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతులు, ఇశ్రాయేలు ప్రజలు తాము తగ్గించుకున్నారు. అప్పుడు దేవుడు చూచినాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనలందరినీ దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనలందరినీ చూడాలంటే ఏం చేయాలంటే తగ్గించుకోవడం అవసరము. వీరు తాము తగ్గించుకున్న ద్వారా దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు, తగ్గించుకున్నారు. వారి గురించి ఏం చెప్తున్నాడు దేవుడు చూచి? ఏం చెప్తున్నాడంటే చదవండి 12వ వచనం. అతడు తను తగ్గించుకునేందున యెహోవా నిర్మూలము చేయక యూదావారు కొంత మటుకు మంచితనమును అనుసరించడం చూచి తన కోపము తిప్పుకొనేను. తగ్గించుకుంటే ఏమవుతుందండి? తగ్గించుకోవాలంటే కొన్నిసార్లు తగ్గించుకుంటే ఏమవుతుందంటే ఆశీర్వాదం ఉంది, శత్రువు చేతి నుంచి విడుదల ఉంది. తగ్గించుకుంటే దేవుని యొక్క కనికరం ఉంది. రెహబాం రాజు అధిపతులు తగ్గించుకున్న ద్వారా వారి గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడే స్వయంగా వారిలో కొంత మటుకు నేను మంచితనాన్ని చూసినా అంటున్నాడు. మంచితనం అంటే ఏంటండి? ప్రభు దృష్టికి తగ్గించుకోవడం. ఏ సమయంలో తగ్గించుకోవడము? లేని సమయంలో తగ్గించుకోవడం కాదు. పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు తగ్గించుకోవడం కాదు. ప్రతి పరిస్థితులలో, అనుకూల సమయాల్లో, సమృద్ధిలో, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తగ్గించుకోవడము, అది ప్రభు చూసేది. ప్రియమైన వాళ్ళారా, ఈ రెహబాం రాజు అధిపతులు తగ్గించుకున్నట్టును బట్టి దేవుడు చూసి వారి గురించి చెప్తున్నాడు.
వారిలో నేను కొంతవరకు మంచితనాన్ని చూసినాను. ఇంకా నేను వారిపై ఉగ్రత కలగజేయను, వారిని నేను నిర్మూలం చేయని చెప్తున్నాడు. ఈ మంచితనం ద్వారా మనకేం కలుగుతుంది? మనము ప్రభు దృష్టికి తగ్గించుకునే ద్వారా ఏం ఫలితం ఉందంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి ప్రేమైన వాళ్ళారా, సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. ఈ మంచితనం ఎవరికి సంబంధించినది? కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన కారణాన్ని బట్టి అతను పోయిన దేశంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. కాలేబు గురించి దేవుడు చెప్తున్నాడు, నేను చేర్చాల్సిన దేశంలో అతడు వెళతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా రెహబాము రాజు, అధిపతులు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తగ్గించుకున్నట్టు బట్టి తగ్గించుకున్నట్టు ద్వారా ఏం కలిగిందంటే దేవుడు చూసి వారి గురించి చెప్తున్నాడు, వారిలో నేను మంచితనాన్ని చూస్తున్నాను. ఏది మంచితనం? దేవుని పేరు చెప్పి దేవుని కార్యాలు చేయడమ్మా, భక్తి కార్యాలు చేయడమ్మా, మంచిదే. అన్నదానం మంచిదే, వస్త్రధారణ మంచిదే, దేవుడి పేరు చెప్పి మంచిదే, కాదని చెప్పలేదు. అయితే తగ్గించుకోవడం అవసరము. దేవుడు న్యాయవంతుడని, న్యాయస్తుడని ఒప్పుకొని ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు కాలేబుకు మంచి మనసు ఉంది కనుక కాలేబు గురించి దేవుడే చెప్తున్నాడు, కాలేబు పోవాల్సిన దేశానికి నేను నడిపిస్తా, అతడు పోతాడని చెప్తున్నాడు. ఈ మంచితనం ఏంటంటే దేవునికి సంబంధించింది. మోసేతో చెప్తున్నాడు దేవుడు, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం. చూడండి ప్రేమైన వాళ్ళారా, 33వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను. చూడండి, ఈ మంచితనం ఎవరిదండి? దేవునికి సంబంధించినది మంచితనం. మంచితనం ఏంటంటే ప్రభు దృష్టికి తగ్గించుకోవడము, ప్రభు చూసేది మంచితనం. ప్రియమైన వాళ్ళారా, ఈ మంచితనం అనేది ఎవరికి సంబంధించిన విషయం అంటే దేవునికి సంబంధించినటువంటి విషయం. మనం కూడా ఈ లోకంలో మంచితనం కలిగి అనగా ప్రభు కొరకై తగ్గింపు కలిగి జీవించగలిగితే ఎంతో ధన్యులము. ఈ మంచితనం ఎవరిదంటే దేవునికి సంబంధించింది. గలతీ పత్రికలో ఒక మాట ఉంది, గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. మోసేదేమో నా మంచితనం అంతా ఏం చెప్తున్నాడు, నాకు సంబంధించినది మంచితనం అని చెప్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ ఆత్మీయ ఫలాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఫలాలలో మంచితనం కూడా ఒకటి. చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, చాలక. ఈ మంచితనం ఎవరిదండి? ఆత్మ ఫలాలు, దేవునికి ఆత్మకు సంబంధించిన విషయాలు ఇవి. మంచితనము, ఈ మంచితనం ఎవరికి సంబంధించిందంటే దేవునికి సంబంధించినది. ఎఫెసీ 5:9 చూడండి. ఇంకా ఈ మంచితనం దేనికి సంబంధించినదంటే ఆత్మకు సంబంధించినది కాకుండా వెలుగు సంబంధమైనదంట మంచితనము. ఎఫెసీ 5:9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఈ మంచితనం ఎవరికి సంబంధించినదంటే దేవుడికి సంబంధించినది. ఈ మంచితనం ఎట్లా వస్తుందంటే మనం ప్రభు కొరకై ప్రభుని బట్టి తగ్గించుకొని మన కుటుంబాల్లో, సమాజంలో, పనిచేసే చోట, ఆ మందిరంలో, ఆ సేవకులంగా, దేవుని ప్రజలంగా తగ్గించుకున్నప్పుడు అదంతా మన మంచితనము. మంచితనం ఏంటంటే దేవునికి సంబంధించినది. మంచితనం ఏంటంటే ఆత్మఫలము. మంచితనం ఏంటంటే వెలుగు ఫలము. వెలుగు ఎవరి లోకంలో? యోహాను సువార్త చూడండి ప్రియమైన వాళ్ళారా, 8వ అధ్యాయం 17వ వచనం. వెలుగు ఫలం అన్నాడు పౌలు గారు. వెలుగు ఎవరి లోకంలో? యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 8:12 చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగు. ఈ మంచితనం ఏంటంటే వెలుగు సంబంధించినది. వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి విషయం ఇది మంచితనం అనేది. అనగా మనం ఈ లోకంలో తగ్గింపు కలిగి జీవించగలిగితే లోకంలో ఎవరు కూడా పెద్ద లెక్క చేయరు. మనల్ని తగ్గించుకున్నాం అనుకోండి, తగ్గించుకొని దీనత్వం కలిగి, వినయం కలిగి, ఆ మంచితనం కలిగి లోకంలో జీవిస్తూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు మనల్ని, పెద్ద విలువయ్యారు. మనకు విషయంలో చెప్పాలంటే పెద్దగా కనపరచరు మనల్ని, పెద్దగా పట్టించుకోరు మనల్ని. బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, తోడబుట్టిన వారు కానీ ఎవరు పెద్ద లెక్క చేయరు. అయితే
ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటే ప్రభువే సాక్ష్యం ఇస్తాడు. అదో పలాని బిడ్డ, పలాని కుమారుడు, పలాని కుమార్తె నా కొరకు మంచితనం కలిగి ఉన్నారని చెప్తున్నాడు. మత్తయి సువార్తలో తగ్గింపు గురించి ఒక మాట ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను, తగ్గించుకుని వాడు దేవుడు హెచ్చిస్తాడండి. మనల్ని ఒక దినాన మనుషులు హెచ్చించరు, కానీ దేవుడే మనల్ని ఒక దినాన మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను హెచ్చిస్తాడు. ఎట్లా అంటే మనం తగ్గించుకుంటే మనల్ని మనం తగ్గించుకుంటే. చాలా చోట్ల పేపర్లు చూస్తూ ఉంటాం, పేపర్లో, టీవీలో ఒకరికొకరు తగ్గించుకోక పెద్ద పెద్ద ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటారు. వారికి ఉన్న ఉద్యోగ స్థాయిని బట్టి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. యాకోబు పత్రిక 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ప్రభు దృష్టికి తగ్గించుకున్నాయి మీరు, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. మన ప్రభు దృష్టికి తగ్గించుకోకుండా, ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలో స్థానం వేయకుండా, ప్రభుకు మన కుటుంబంలో స్థానం వేయకుండా, ప్రభును మనం గనపరచకుండా, ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించకుండా మనం హెచ్చించబడాలనుకుంటాం, మన కుటుంబాలు హెచ్చించబడాలనుకుంటాం. అది ఒక పొరపాటు అండి, అది ఒక అవివేకం, ఒక రహస్యం అండి. ఒక రహస్యం ఏంటంటే, ప్రభు దృష్టికి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన కుటుంబంలో మరి భార్య భర్తలు ఒక్కొక్కరు తగ్గించుకోవడం పెద్ద అది గొప్ప సంగతి కుటుంబం కోసం. ప్రతిసారి భార్యనే దక్కాలని ఏం లేదు,
పిల్లల కొరకై, కుటుంబ క్షేమం కొరకై, భర్తగా నా కుటుంబ విషయం నేను చెప్తున్నా. నేను తగ్గించుకున్నాను కొన్నిసార్లు నా భార్య విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల కోసం, దేవుడు నాకు ఇచ్చిన సేవ విషయంలో, సేవ జరుగుల కొరకై కొన్నిసార్లు అన్నీ నేనే ఏం లేదు. కొన్ని సందర్భాల్లో దేవుడిచ్చిన తోడు కనుక, సేవలో తోడు కనుక, సేవలో నాకంటే ఎక్కువగా పాత్ర సేవకురాలే ఉంటుంది. ఏ సేవకుల విషయంలో కూడా చెప్తున్నా, ఏ సంఘంలో కూడా సేవకురాల పాత్ర చాలా ప్రాముఖ్యం. దేవుడిచ్చిన సేవలో నేను ముందుకు వెళ్ళిపోవాలంటే అది సపోర్ట్, సహకారం, దేవుడిచ్చిన సహకారం కనుక కొన్నిసార్లు సేవలో కొన్ని పరిచయ కొరకై, కుటుంబంలో బిడ్డల ఆత్మీయత కొరకై కొన్నిసార్లు తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. నా వ్యక్తిగత విషయం చెప్తున్నా. భార్యగా మన భర్తలకు తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. సంఘంలో దేవుడి సేవకుని ఎదుగుతాం, సేవకుడు కూడా దేవుడి ప్రజలు ఎదుగుతాం. ఒకరికొకరు తగ్గించుకోవడం. భక్తులు చెప్తున్నారు, చదవండి యాకోబు పత్రికలో చదివిన మాట. యాకోబు పత్రిక ప్రభు దృష్టికి 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని మనల్ని హెచ్చిస్తాడు, మన కుటుంబాలను హెచ్చిస్తాడు, మన బిడ్డలను హెచ్చిస్తాడు. ఇది ఏంటంటే ప్రేమిన వల్ల దేవుని దృష్టికి మంచితనము, దేవుని దృష్టికి చాలా మంచితనం ఇది. అందుకొరకే వారి గురించి ప్రభు చెప్పినాడు, వారిలో నేను కొంత మటుకు మంచితనం చూచినాను కనుక నేను వారిని నిర్మూలన చేయను. నిర్మూలన చేయకుండా ఏం చేస్తాను ప్రభు? వారికి త్వరలోనే రక్షణ కలగజేస్తా అంటున్నాడు. చదవండి 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము 7వ వచనం. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా చూచెను కనుక ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ ఉంది. మనకు రక్షణ కావాలంటే ఏం చేయాలంటే ప్రభు దృష్టికి తగ్గించుకునేప్పుడు రక్షణ కలగజేసుడు. మనకు, మన కుటుంబాలకు ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాల్లో ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం సత్యం అండి. దేవుని యొక్క వాక్యము సత్యము. అబ్రహాం లింకన్, ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ఆయన భార్య ఆయన మీద బల అసూయ పడుతుందంట. ఇప్పుడు అసలు నా భర్త ఎప్పుడు పెద్ద గౌరవించదంట ఆయన భార్య అబ్రహాం లింకన్ గారిని. ఆయన అధ్యక్షుడైన తర్వాత మరి ఇంటి దగ్గరికి వచ్చా ఉన్నాడు. పైన ఏంటంట ఆయన భార్య, కింద పెద్ద పెద్ద నాయకులు, దేశ అధిపతులు అందరూ ఊరేగించుకుంటూ వస్తున్నారు. ఆయన పైనుంచి ఆమె మురికి నీళ్ళు చూడండి, మురికి నీళ్ళు, ఆ మురికి నీళ్ళు పైనుంచి పోసింది, ఆయన నెత్తి మీద పడేసింది. ఒక దేశానికి నాయకుడు ఆయన. భర్త చూసి ఆయన ఏమనలేదు. ప్రేమిన వల్ల మన జీవితంలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ తగ్గింపు ద్వారా సంఘాలు అభివృద్ధి చెందుతాయి. ఈ తగ్గింపు ద్వారా సేవ అభివృద్ధి అయిపోతుంది. తగ్గింపు ద్వారా విశ్వాస జీవితం బలపరచబడుతుంది. తగ్గింపు జీవితం ద్వారా మన కుటుంబాల్లో ప్రవహించిన రక్షణ ఆనందాన్ని మనం సంపూర్తిగా పొందగలుగుతాం. ఈ తగ్గింపు జీవితం ద్వారా మన బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెహబాం రాజు, అధిపతులు అందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ వారు తగ్గించుకోవడం బట్టి నేను వారికి త్వరలోనే ఏముంది అక్కడ, త్వరలోనే వారికి రక్షణ కలగజేసేదని చెప్తున్నాడు. రక్షణ కలగజేసేది. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట చెప్తున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చదవండి ప్రియమైన అన్నారా. ఫిలిప్పీ 2:8. మరియు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై యేసుప్రభువు వారు ఏం చేశారక్క? యేసుప్రభువు వారు ఏం చేశారన్నా? తండ్రికి, దేవునికి విధేయత చూపిన వాడే తగ్గించుకున్నాడు. ప్రభువే యేసుప్రభువు వారికి ఎటువంటి శక్తి ఉందంటే చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, కుష్ఠవ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు, కుంటి వారిని బాగా చేస్తున్నాడు, ఆ గుడ్డి వారిని కళ్ళు తెరిచేటట్టు చేస్తున్నాడు, పక్షవాయువుల వారిని బాగు చేస్తున్నాడు. రకరకాల అద్భుతములు, ఎక్కడ లేని అద్భుతములు చేస్తున్నాడు. అంత శక్తి ఉంది ఆయనకి. అయినప్పటికీ కూడా తండ్రికి విధేయత చెబుతున్నాడు. తను తాను తగ్గించుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకున్నాడు బట్టి యాడున్నాడంటే ఆయన అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఆ ప్రభు యొక్క స్థానము అక్కడ కనబడతా ఉంది. చదవండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము
55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలుచున్నట. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడండి? దేవుని యొక్క కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన? ఆ స్థానం ఎట్టొచ్చిందంటే దేవునికి తాను విధేయుడుగా తను తాను తగ్గించుకుంటా వచ్చినాడు. ప్రభువే తగ్గించుకున్నాడు. పౌలు గారు ఎఫెసీ సంగతి చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. ఆయన ఆ బలాత్సయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను రాబో యుగములందు పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున పెట్టుకొని ఉన్నాడు. ప్రేమిన సరుడా, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎట్లా ఆ స్థానం వచ్చింది? అన్ని నామముల కంటే హెచ్చైన నామము, అన్ని స్థానముల కంటే హెచ్చైన స్థానము. ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు విధేయుడుగా ఉన్నాడు, తను తగ్గించుకుంటా ఉన్నాడు. మనం కూడా క్రీస్తుని బట్టి మన అధికారుల దగ్గర, క్రీస్తుని బట్టి మన బంధుమిత్రుల దగ్గర, క్రీస్తుని బట్టి సేవకుల దగ్గర, క్రీస్తుని బట్టి మన గ్రామంలో ఒకరికొకరు మనం తగ్గించుకుంటే మన స్థానం ఎక్కడ ఉంటుందంటే పౌలు గారు చెప్తున్నాడు. చదవండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఎవరైతే క్రీస్తు కొరకు తగ్గింపు జీవితం కలిగి ఈ లోకంలో జీవించగలుగుతారో వారు సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా నండి తగ్గింపు జీవితం కలిగి జీవిస్తారో దేవుని కుడిపార్శ్వన యేసుక్రీస్తు ప్రభువులో ఎలా ఉన్నాడో వారిని కూడా దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, చూడండి ప్రియమైన వాళ్ళారా, మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా దేవునితో ఆ ప్రభుతో పాటు కూడా మనల్ని కూర్చుండబెడతా ఉన్నాడు. పరలోకంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ధనవంతుడు అగ్నిగుండంలో పాతాళంలో పడిన తర్వాత అప్పుడు ఇష్టపడతా ఉన్నాడు, మా బంధుమిత్రులు ఉన్నారు, సోదరులు ఉన్నారయ్యా, వారు ఇక్కడ రాకుండా ఎవరన్నా పంపయ్యని అబ్రాహామును బతిమలాడుతూ ఉన్నాడు. మనం చనిపోయేంత వరకు, ప్రభు దగ్గర తీర్పు కొరకు నిలబడేంత వరకు ప్రభు చేత మనము పరిశుద్ధులమా లేకపోతే అక్రమంగా జీవించడం మారమ్మా తీర్పు జరిగేంత వరకు తెలియదు. మన భూలోకంలో ఎట్లా జీవించినామో, భూలోకంలో ఎట్లా ఉన్నామో, నిజంగా ఎంత తగ్గించుకున్నామో, నిజంగా ప్రభుని ఎంత సంతోషపెట్టినామో అంతవరకు తెలియదు అంతవరకు తెలియదు. ఇప్పుడు రకరకాల మిషన్లు వచ్చినాయి. ఒక రకరకాల మిషన్, అప్పుడు ఈ మిషన్లు లేనప్పుడు రోగం ఎట్టుందో తెలియదు. రక్త పరీక్షలు చేస్తారు, రకరకాల రక్త పరీక్షలు వచ్చినాయి. తర్వాత స్కానింగ్లు వచ్చినాయి, కడుపు పొట్టకు స్కానింగు, అది తగ్గకుంటే ఎక్స్రే లోపల, తర్వాత సిటీ స్కానింగు, ఎంఆర్ఐ స్కానింగు, దానికంటే పెద్ద స్కానింగ్ ఉంది పెట్టు స్కానింగ్ అని. బాగానే ఉంటాం, శరీరంలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా కూడా ఆ స్కానింగ్ ద్వారా బయటపడుతుంది. ఆ స్కానింగ్ ద్వారా 10-15 ఖర్చు పెట్టుకుంటే చాలు. అట్ట సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. శరీరంలో ఏం మన బలహీనతలో తెలుసుకోవాలంటే స్కానింగ్లు అవసరం. స్కానింగ్లు ఇప్పుడు మనం భూమి మీద ఉన్నంత వరకు మనల్ని పరిశీలించేవారు ఎవరు ఉండరు. కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం తప్ప పరిశీలించేవారు ఎవరు ఉండరు. మన హృదయాలను వెతికేవారు, మన హృదయాలను పరిశీలించేవారు, మన హృదయాలను సరిచేసేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించవు. ఇది కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే. అద్దం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదండి. అద్దం ఎప్పుడన్నా అబద్ధం చెప్తుందండి? మన తల సరిగ్గా దుక్కుంటాం, సరిగ్గా దుక్కోలేదని ఎప్పుడన్నా అబద్ధం చెప్తుంది అద్దం. అద్దంలో మన రూపం ఎట్టుందో అట్టే కనపడుతుంది. దేవుని యొక్క వాక్యం కూడా మన హృదయము ఎట్టుందో, మన హృదయం ఎట్లుండాలో, మన హృదయం ప్రభు కొరకు తెరవబడి ఉందా, మన హృదయం ప్రభు కొరకు మూయబడి ఉందా, వాస్తవంగా సత్యం చెప్పేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఇప్పుడు మనల్ని సరిచేసేది ఏంటంటే ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి బల్ల మాత్రమే సరి చేస్తుంది.
బల దగ్గరకు వచ్చిన మనము సరి చేసుకోవడం ప్రభు ఇచ్చినటువంటి అవకాశం అండి ఇది. ప్రభు ఇచ్చినటువంటి అవకాశం ఇది. ఎవరైతే ప్రభు దృష్టికి తగ్గించుకున్న జీవితం జీవిస్తూ ఉంటారో వారిని ప్రభు హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ చిన్న బిడ్డల వారు ఎవరైతే తాము తగ్గించుకుంటారో పరలోక రాజ్యంలో వారు గొప్పవారు. పరలోక రాజ్యంలో మనందరము గొప్పవారంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకొరకే మనల్ని ప్రభు సజీవంగా నిలుపుకున్నాడు. అందుకొరకే మనల్ని ప్రభు రక్షణ ఇచ్చినాడు. అందుకొరకే మనల్ని ప్రభు ప్రభునే మనకు దేవుడు ఐశ్వర్యంగా ఇచ్చినాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ప్రభు తగ్గించుకుని బట్టి దేవుని కృపార్చన ఉన్నాడు. మనం కూడా ప్రభు కొరకు తగ్గించుకుంటే ఆయన యేసుక్రీస్తుతో పాటు కూడా మనల్ని కూడా కూర్చుండబెడతాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే మనందరం కూడా పరిశీలనకి రావాలా. నిజంగా నా కుటుంబ క్షేమం కొరకై, పిల్లల క్షేమం కొరకై, ప్రభు నన్ను ఇచ్చిన సంఘం కొరకై, సంఘ క్షేమం కొరకై, అనేక ఆత్మల రక్షణ కొరకై నేను ఎంతవరకు తగ్గించుకుంటున్నాను, ఒక పరిశీలన అవసరం. బల్ల దగ్గరకు వచ్చినాం మనం. అబ్రాము ఆయన ఏం ఎక్కడ గర్వపడలేదు, అతిశయపడలేదు. అబ్రాముకు సంపద ఉంది, సమస్తం ఉంది, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన భౌతికంగా పనివారు ఉన్నారు. అబ్రాహం దగ్గర పనివాడు చెప్పే విషయం ఏంటంటే నా యజమానుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు కనుక అతడు గొప్పవాడైనను పనివాడు చెప్తున్నాడు. ఎలియాజర్ చెప్తున్నాడు. గొప్ప పని వాళ్ళు ఉన్నారు అబ్రహాం దగ్గర. గొప్ప ధనవంతుడు, ఎక్కడ కూడా అతిశయపడలేదు, ఎక్కడ కూడా గర్వపడలేదు, ఎక్కడ కూడా ఉప్పొంగిపోలేదు. అయితే పరలోక రాజ్యంలో దేవదూతల దగ్గర ఉన్నాడు ఆయన అబ్రహాం. ఆ అబ్రహామునే ఎవరు ధనవంతుడు చూసినాడు. తండ్రి అయిన అబ్రహామా, లాజరును నా దగ్గర పంపియా అని. ప్రభు కొరకై తగ్గించుకొని సేవ చేసే సేవకుల జీవితాలు ఫలించినాయి. వారి పేర్లు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, పెద్ద సేవకులు చెప్తూ ఉంటారు. ప్రభు కొరకై, సంఘక్షేమం కొరకై, కుటుంబ క్షేమం కొరకై తగ్గించుకున్నటువంటి విశ్వాసుల పేర్లు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. సేవకులు, పెద్ద సేవకులు చెప్తూ ఉంటారు. మన ప్రభు కొరకు ఇప్పుడు తగ్గించుకున్నాం అనుకోండి, ఆ ఫలితాన్ని వెంటనే చూడలేకపోవచ్చు. మన తర్వాత వచ్చే తరం చూస్తారు. ఒకప్పుడు పలాని ఆంటీ, ఒకప్పుడు పలాని అంకులు, పలాని అక్క, పలాని అన్న, పలాని సేవకుడు, పలాని అంకులు, పలాని ఆంటీ ఎంతో తగ్గింపు జీవితం కలిగి ఉంటారు వారు. ఆ తగ్గింపు జీవితం చూసి నేను రక్షించబడినాను. ఇవన్నీ సాక్ష్యాలు అండి, ఇవన్నీ సాక్ష్యాలు. ప్రేమైన వాళ్ళారా, ఈ లోకంలో మనం ఉన్నాం కనుక ఈ శరీరం బలహీనమైనది. చిన్న మాటకు ఓడ్చుకోలేదు, చిన్న మాటకు వెంటనే ఏదో ముందుకు వెళ్ళిపోతుంది శరీరం. అయితే గత సంవత్సరాలు ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఈ దినం వరకు, ఈ 6వ నెల చివరి దినం, ఈరోజు 6వ నెల చివరి దినం, ఇంతవరకు ఎక్కడన్నా ప్రభు కొరకు తగ్గించుకోలేదా? ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నన్ను ఉంచిన సంఘము, నా కుటుంబం, నా బిడ్డలు పరలోక రాజ్యంలో గొప్పవారంగా ఉండాలి ప్రభా. ఇక నుంచి నేను తగ్గించుకుంటా. ఒకవేళ ఎక్కడన్నా తగ్గించుకోలేదా? తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఇక నుంచి నేను తగ్గింపు జీవితం కలిగి జీవిస్తా. నా భర్త రక్షణ కొరకై, నా భార్య రక్షణ కొరకై, నా పిల్లల రక్షణ కొరకై నేను కూడా ప్రభా, ఇంకా అనేకులు నీటికి రాలేకున్నారు. కారణం నాలో తగ్గింపు జీవితం లేదు. ఇక నుంచి నేను కూడా తగ్గింపు జీవితం కలిగి జీవిస్తాను. నేను కూడా తీర్మానం చేస్తే చాలా అవసరం. ప్రేమిన వాళ్ళరా, తగ్గింపు జీవితం అనేది ప్రభు దృష్టికి మంచితనం. తగ్గింపు జీవితం అనేది ప్రభు దృష్టికి మంచితనము. వారిలో నేను కొంత మటుకు మంచితనాన్ని చూచినాను కనుక నేను వారిని నిర్మూలన చేయను. నేను వారికి త్వరలోనే రక్షణ కలగజేసేదను అని చెప్తున్నాడు దేవుడు. ప్రేమిన సౌరీశ్వరుడా, మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే మనము తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యం. తగ్గింపు జీవితం, ఈ తను తగ్గించుకుంటే వారు గొప్పవారు పరలోక రాజ్యంలో ప్రభు చెప్తున్నాడు. మోకరించుదాం, బలలో పాలు పొందుతాం. ఈ తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. యవనస్తురాలంగా మన తల్లిదండ్రులకు లోపడడం, విధేయత చూపడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క సంఘక్షేమం కొరకై, మన ఆత్మీయ క్షేమం కొరకై సేవకుని ఎదుట మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. మనమందరము, విశ్వాసులనే కాదు, అందరం కూడా ప్రభు దృష్టికి
మనలో మంచితనం ప్రభు చూడాలా. ఆ మంచితనం ఏంటంటే ప్రభు దృష్టికి తగ్గించుకోవడమే మంచితనం. ప్రభు దృష్టికి తగ్గించుకోవడమే. సమృద్ధి ఉన్నా సమృద్ధి లేకున్నా, లేమిలో ఉన్నా కలిమిలో ఉన్నా, అనానుకూలపరమైన పరిస్థితులు ఉన్నా అనుకూలమైన పరిస్థితులు ఉన్నా, ఏ పరిస్థితులు వచ్చినా తగ్గించుకొని ఈ లోకంలో జీవించడం అనేది మనలో మంచితనాన్ని ప్రభు చూస్తాడు. ఎవరి కోసము కాదు ప్రియమైన వాళ్ళరా. ఒకరికొకరు తగ్గించుకున్నట్టుని బట్టి మనకెంతో దీవెన ఉంది. దేవుడే మనల్ని చూస్తాడు. దేవుడే మన కుటుంబాలను మన బిడ్డలను చూస్తాడు. తీర్మానం చేసుకుందాం, బలలో పాల్పొందుదాం. తగ్గింపు జీవితం ఉందా? ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎక్కడన్నా మనం తగ్గింపు లేకుండా ఉన్నామా? తీర్మానం చేసుకుందాం. ప్రభు, ఇక నుంచి నా కుటుంబ ఆత్మీయ క్షేమం కొరకై, మీరు నా నుంచి నా సంఘక్షేమం కొరకై తగ్గింపు జీవితం కలిగి జీవిస్తాం ప్రభా. పరలోక రాజ్యంలో మేమందరం గొప్పవారిగా ఉండాలి ప్రభా. ఇక నుంచి నేను తగ్గింపు జీవితం నాకు దయచేయ ప్రభా. తీర్మానంతో బలంలో పాల్పొందుతాం.